తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గత 2 రోజులుగా కురుస్తున్న దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు కూడా రహదారులు మంచు దుప్పటిని కప్పుకున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రమాదకరంగా మారిన ప్రయాణాలు, దృశ్యమానత 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారులపై వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పలుచోట్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇక శివారు ప్రాంతాల్లోని ప్రజలు చలితాటికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా పొగమంచు అలుముకున్నది. వాహనదారులు చాలా ఇక్కట్లు పడుకుంటూ వెళ్తున్నారు. ప్రజలకు నడవలేని స్థితి ఉన్నది. వాకింగ్ చేయాలన్నా కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయినారు. రాకపోకలకు చాలా ఇబ్బంది ఉంది. అలాగే ఈరోజు మన విద్యార్థులకు టెట్ ఎగ్జామ్ ఉన్నది. అయినా రాలేక కొంచెం ఎంత ముందు అవుతున్నారు. వాడు ఎగ్జామ్ సెంటర్లో ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళ మీద దయచల్చి కొంచెం వెనక ముందు అయినా కానీ వాళ్ళని ఎగ్జామ్కి అనుమతించి వాళ్ళని ఎగ్జామ్ రాయనివ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వాహనదారులు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లైట్లు వేసుకోండి, పార్కింగ్ లైట్లు వేయండి, హారన్ కొట్టండి. ఏ వాహనం వస్తుందో ఎవరికి తెలియకుండా ఉన్నది. కొంచెం ఈ హారన్ కొట్టుకుంటా పెద్ద వెహికలా చిన్న వెహికలా మనకు తెలియకుండా ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా చూసి వెళ్ళండి. ఇటువంటి పొగమంచు మేము గత ఎన్ని ఏళ్ళగా ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఇది ఎక్కడో మన ఈ ప్రాంతం కాదు, మా అబ్దుల్లాపూర్ కాదని అనుకుంటున్నాం ఇది. కానీ చాలా పొగమంచు అల్లుకుంది. చాలా అందరూ జాగ్రత్తగా వెళ్ళండి.